నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. యంత్రీ కథనంతో కంపసముద్రానికి కదిలిన యంత్రాంగం. ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ, ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు. నంద్యాలలో ఘోర ప్రమాదం. అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్, 3 దుర్మరణం, పలువురికి గాయాలు. నెల్లూరు నగరంపై ఏఎస్పీ దీక్ష స్పెషల్ ఫోకస్. నగరంలో అర్ధరాత్రి సుడిగాలి పర్యటన, రౌడీ షీటర్లకు వార్నింగ్. స్వాతి బార్ని తనిఖీ చేసిన ఏఎస్పీ దీక్ష. మందుబాబు జంప్, పలు వివరాలు సేకరణ. ఎంట్రీ న్యూస్ కథనంతో జిల్లా యంత్రాంగం కదిలింది. కంపసముద్రంలోని ఇంటింటికెళ్లి రక్త నమూనాలు సేకరణ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితోనే మరణించి ఉండవచ్చని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ వ్యాధితో వరుస మరణాలు ఆ కాలనీ వాసులను కలవరపెడుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి ఆ కాలనీలో మరణ శాసనంగా మారింది. వరుస మరణాలతో బీతిల్లిపోయారు. ఊరు విడిచిపెట్టి పోదామా అన్న పరిస్థితి అక్కడ నెలకొనింది. ఆ కాలనీ దీనగాథను ఎంట్రీ న్యూస్ ప్రసారం చేసింది. ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అన్న కథనం కలకలం రేపింది. స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పరిస్థితి ఉండడం ఏమిటని వెంటనే స్పందించారు. 2 రోజుల్లో పూర్తి స్థాయి డేటా తనకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, స్థానిక టీడీపీ నేతలు సంయుక్తంగా కంపసముద్రం ఎస్సీ కాలనీకి చేరుకున్నారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. స్థానిక డిస్టిక్ సర్వలైన్స్ ఆఫీసర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే చేసి బాధితులతో మాట్లాడారు. రక్త నమూనాలు, వారు తాగే నీటి శాంపిల్స్ సేకరించారు. మరిపాడు మండల తహసీల్దారు, టీడీపీ మహిళా నేత మల్లు స్వాతిరెడ్డి ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. ఈరోజు ఎంట్రీ టీవీ కథనం మేరకు కంపసముద్రం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నట్టు వచ్చినటువంటి ఒక వార్తా కథనం మేరకు మన గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి 3 డాక్టర్లు ఈరోజు కంపసముద్రం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేశారు. గతంలో వాళ్ళు కిడ్నీ వ్యాధితో ఎప్పటి నుంచి వీళ్ళు బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఈ కిడ్నీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళు వాడే వాటర్ ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఉందన్నప్పని ఇక్కడ ఉన్నటువంటి మన వాటర్ శాంపిలింగ్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సుమారుగా 8 బోర్లు ఉన్నట్లుగా, పాతకాలంలో 8 బోర్లు ఉపయోగాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం అందరూ కూడా మన వాటర్ ప్లాంట్ ద్వారా ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ని వాడుతున్నారు. కానీ గతంలో వీళ్ళు గత 5 నుంచి 10 సంవత్సరాలు పూర్వం ఇక్కడ కొన్ని బోర్ల ద్వారా వాటర్ని వినియోగించే వాళ్ళని చెప్పి కూడా మనం శాంపిల్స్ తీసి పంపిస్తున్నాం. ఆ వాటర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవనేది అవి వచ్చిన తర్వాత మనం వీటిని అసిస్ట్ చేయగలం. అలాగే ఈ పేషెంట్స్గా ఎవరైతే మనం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళ యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. ఈ రక్త నమూనాల ద్వారా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏందనేది కూడా తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి స్టెప్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడైతే అందరికి కూడా డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువగా ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి ఉండడం, దాని సకాలంలో మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కూడా ఇది కిడ్నీ వ్యాధిని గురే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా మెడిసిన్స్ కూడా వాడుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలిసింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్సు టైర్ బరస్ట్ కావడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ను దాటి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అగ్నికి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించగా సుమారు 15 మందికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన నంద్యాల జిల్లా సిరివెల్ల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ట్రావెల్ బస్సు టైరు బరస్ట్ కావడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ను దాటి మరో రోడ్డులోని లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాల ఇంధన ట్యాంకులు పగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 3 దుర్మరణం చెందగా సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితులను స్థానిక వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. నెల్లూరు నగరంపై టౌన్ ఏఎస్పీ దీక్ష స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాత్రి 10 తర్వాత నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడంతో పాటు రౌడీ షీటర్లకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి, అల్లరి మూకల ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పోలీసింగ్ లో వినూత్న మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఆట కట్టిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా నెల్లూరు నగర డీఎస్పీ లేకపోవడంతో కొత్తగా ఐపీఎస్ అధికారి దీక్ష డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంపై దృష్టి పెట్టారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, రాత్రి వీధులు, ట్రాఫిక్, శాంతి భద్రతలపై పోలీసు పట్టు పెంచేందుకు స్వయంగా ఆమె రంగంలోకి దిగారు. బుధవారం అర్ధరాత్రి నెల్లూరు 2 టౌన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి టీంతో పాటు ప్రత్యేక పోలీసులతో అన్ని చోట్ల పరిశీలించారు. ముందుగా నవాబుపేట పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. రికార్డులతో పాటు నేరాల చార్టును పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని, ఎన్బీడబ్ల్యూ కేసుల్లో ఉన్న వారిని బైండ్ ఓవర్ చేసుకోవాలని సూచించారు. అలాగే రౌడీ షీటర్ల వివరాలు సేకరించారు. వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల అదుపులో ఉన్న కొందరిని ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుపై నడుచుకుంటూ తనిఖీలు చేపట్టారు. క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను పీడీఎఫ్ పెట్టాను. తర్వాత ఈ పని చేస్తే పీస్ఫుల్గా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేస్తే ఇది ప్రాబ్లం లేదు. అలవాటు లేని వాళ్ళు ఓపెన్ డ్రింకింగ్ చేయలేదు. డోంట్ డూ ఓపెన్ డ్రింకింగ్. నంబర్ 1, నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ఎనీ కేసెస్. టౌన్ హౌస్ పేటలోని ఓ బార్ తెరిచి ఉండడంతో ఆ బార్లోకి నేరుగా వెళ్లి అక్కడి క్యాషియర్, మేనేజర్, సిబ్బందిని ప్రశ్నించారు. పలు వివరాలు సేకరించారు. అనంతరం పిఎస్ఆర్ బస్టాండులోకి వెళ్లారు. అక్కడ బస్సుల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు. కొందరు బస్టాండులో నిద్రపోతున్న వారిని కూడా లేపి ఇక్కడెందుకు నిద్రిస్తున్నారు, ఏం పని, ఎక్కడి నుంచి వచ్చారంటూ నిలదీశారు. ఆ తర్వాత అక్కడి పార్సిల్ సర్వీస్ వద్దకు వెళ్లారు. అక్కడ కూడా పరిశీలించి రాత్రుల సమయంలో బస్టాండుపై పూర్తి దృష్టి సారించాలని, అనుమానితుల కదలికపై నిఘా ఉంచాలని ఆమె సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ, సిబ్బందికి సూచించారు. ఆ తరువాత నెల్లూరు రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అక్కడి ఆటో స్టాండ్, స్టేషన్ లో పరిశీలించారు. మొత్తానికి కొత్తగా వచ్చిన లేడీ ఏఎస్పీ దీక్ష నెల్లూరు సిటీలో నేరాల నియంత్రణపై దృష్టి సారించడంతో రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశముందని నగర ప్రజలు భావిస్తున్నారు. రౌడీ, కేడీ, డీసీల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టామని నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష
నవాబుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. దీక్షకి సీఐ వేణుగోపాల్ రెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. టౌన్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పీడీ యాక్టులు అమలు చేస్తామని దీక్ష తెలిపారు. ముఖ్యంగా రౌడీ, కేడీ, డీసీల కదలికపై పటిష్ట నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని తెలిపారు. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. రౌడీ షీటర్లు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడారు. నెల్లూరు టౌన్ ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఐఎమ్ ఏఎస్పీ నెల్లూరు టౌన్ నవాపేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేశాను. స్ట్రిక్ట్ రౌడీ షీటర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చాను. నా ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ అప్హోల్డింగ్ ఇది ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి రౌడీ షీటర్స్, సస్పెక్ట్, MOs, so criminals, then using task force as given by SP Madam and crime party and special party, we will do patrolling in the Nawapet police station area, in the slum area, to increase visible policing. Second, tarvata crime control kavali. Second priority would be that to control the open drinking, because open drinking is the main reason for murders, for law and order issue, for fights in home. So ఇది నేను ఫోకస్ పెడతాను. నేను CCTVsలో ఫోకస్ పెడతాను. నా ప్రయారిటీ థెఫ్ట్, గోల్డ్ స్నాచింగ్ కంట్రోల్ కావాలి కాబట్టి CCTVలో ఫోకస్ పెడతాను. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్, క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్లీ స్పెషల్ ఫోకస్ పెడతాను. తర్వాత అల్టిమేట్లీ నా ఒకటి ప్రయారిటీ ఇస్ దట్ వీ షుడ్ హ్యావ్ అ పీస్ఫుల్, పీపుల్ షుడ్ ఫీల్ సేఫ్ ఇన్ నెల్లూరు టౌన్. అండ్ కొంచెం ట్రాఫిక్ కంజెషన్ ఉంది, ఆ ప్రాసెస్లో ట్రాఫిక్ సొల్యూషన్స్ చేస్తాను. నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని స్వాతి రెస్టారెంట్ అండ్ బార్ ని ఏఎస్పీ దీక్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో మందుబాబులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడి క్యాషియర్, మేనేజర్, సిబ్బందిని ప్రశ్నించారు. పలువురు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని దీక్ష హెచ్చరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష బుధవారం రాత్రి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని స్టోన్ హాస్పిటల్లో రాత్రి 11:30 సమయంలో తెరచి ఉన్న స్వాతి రెస్టారెంట్ అండ్ బార్లోకి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో మందుబాబులు ఆమెను చూసి అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడి క్యాషియర్, మేనేజర్, సిబ్బందిని ప్రశ్నించారు. పలు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని దీక్ష హెచ్చరించారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇక్కడెందుకు నిద్రిస్తున్నారు, ఏం పని, ఎక్కడి నుంచి వచ్చారంటూ నిలదీశారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 20 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ దీక్ష హెచ్చరించారు. దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఏరివేత లక్ష్యమని నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష తెలిపారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 60 మందితో ఆపరేషన్ నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను తనిఖీ చేసి వారి వేలిముద్రలు సేకరించారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు. అనంతరం ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా గాంజా, ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. ఈ రోజు కాసో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. టౌన్ 3 లిమిట్స్లో, సంతపేట లిమిట్స్లో, ప్రాయపాలెం జ్యూరిస్డిక్షన్ పర్టికులర్గా జరిగింది. రిపబ్లిక్ డే ముందు కొంచెం లా అండ్ ఆర్డర్లో ఫోకస్ పెడతాను కోసం అండర్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ ఆర్ ఎస్పీ మేడం వీ హ్యావ్ కండక్టెడ్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ బికాజ్ రౌడిజం చాలా పెరిగారు, దొంగతనం జరిగాయి కాబట్టి 60 పోలీస్ పర్సోనల్కి 6 టీమ్స్ పెట్టాను.
ఈరోజు చాలా మంది హౌసెస్ చెక్ చేసాము, రౌడీ ఇల్లు చెక్ చేసాము, తర్వాత ఎన్డీపీఎస్ గంజాయికి అవేర్నెస్ చెప్పాను. అండ్ దెన్ సస్పీషియస్ వెహికల్స్ దొంగతనం వాహనంలో చెక్ చేసాము. అండ్ వీవ్ సీజ్డ్ దొంగతనం వెహికల్స్ అండర్ 106 BNSS. And we have picked up 4 rowdy sheeters and almost 200 houses have been checked. So in view of holding law and order, and already chala mandiki matladanu cheppanu ani suspicious information undi police station ki immediately cheppandi. So it was a very good team effort and police personnel baga chesaru. Thank you. సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు తెలిపారు. నెల్లూరు 47వ డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్ లో ఆయన డివిజన్ నాయకులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ కుమార్లు తెలిపారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లోని సచివాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలపై వచ్చిన డివిజన్ వాసుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని అధికారుల్ని కోరారు. అనంతరం వారు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఫలాలు రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని, ఏ ఒక్కరూ విస్మరించకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ 47వ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 47వ డివిజన్లో ప్రజా దర్బార్ ఏది కొత్తదనం చేసినా బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక సృష్టి ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వంలో చరిత్రలో లేదు. వార్డు వేజు ప్రజా దర్బార్ పెట్టింది ఇదే మొట్టమొదటిసారి. అలాంటి నాయకత్వం మనకు ఎప్పటికీ ఉండాలా. ఇక్కడ నారాయణ సార్ నాయకత్వం అనేది రాష్ట్రానికి 127 మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఆయన గొప్పతనం. 127 మున్సిపాలిటీ చూస్తా ఇక్కడ ఆయన నగరాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ప్రజలకి ఏమి కావాలని చూస్తున్నారంటే నారాయణ సార్ గొప్పతనం. ప్రజల కోసం ₹1 కోటి ఆయన ప్రజా ఆరోగ్యం గురించి కార్యకర్తల కోసం ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారాయణ సారు. చరిత్రలో ఏ నాయకుడు కూడా అలా చేయలే. నారాయణ సార్ లాగా ఇంతవరకు మేము 83 నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి ఎలక్షన్లో పనిచేస్తున్నాం. ఏ నాయకులు కూడా ప్రజల కోసం గుప్త నిధిలాగా ఆయన సొంత డబ్బు 10 కోట్లు వెచ్చించారంటే ఆయన గొప్పతనం. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంటే 25,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నారు. అదే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆయన 25,000 ఇస్తున్నారు. ప్రజలకి అంకితం. డబ్బు కోసం రాజకీయాల్లో రాలా, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారు. అనేక వసతులు చేశారు. గత ప్రభుత్వంలో ఆయన టిట్కో ఇల్లు అందంగా సుందరంగా నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే సెక్యూరిటీ లేకుండా కొన్ని కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారు. ఇల్లునని పగలగొట్టి అక్కడ చేరేదానికి వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వకుండా లక్షల రూపాయలు ప్రజలు కడితే ఆ లక్షల రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది వాళ్ళకి ఇంతవరకు గృహాలు. ఒకటే చెప్పారు నారాయణ సార్, జూన్ కల్లా వాళ్ళకి పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ ప్రజాస్పందన అంతా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంది. బాబు గారికి ఒకటే చెప్తున్నాం, కొత్త పెన్షన్లు తొందరలోనే పేదవారు వాళ్ళకి ఆరోగ్యం బాగలేక మెడిసిన్ కోసమో ఏదో ఒక దానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ నారాయణ సార్ని కోరుకుంటున్నాను. ఎంపీడీఓ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తెలిపారు. ఎంపీడీఓ అవినీతి అక్రమాలపై చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓని విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. మదనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఎఫ్ఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు జి పునీత్ కుమార్ మండిపడ్డారు. ఈ అక్రమాలపై గతంలో తాము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓని విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా
విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీల నియామకాల్లో వ్యవహరిస్తున్న మదనపల్లి ఎంపీడీఓ గారిపై బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి వారి కార్యాలయంలోకి వెళ్లి విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు గాను పంచాయతీ కమిషనర్ గారు సీరియస్ గా తీసుకొని ఆ కంప్లైంట్ గాను వెంటనే అతని పైన విచారణ జరిపించి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి చిత్తూరు జిల్లా జెడ్పీపీ CEO గారికి మెమో ద్వారా సిఫార్సు చేయడం జరిగింది. ఈ సిఫార్సు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం, చాలా అభినందనీయకరం. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి ఎంపీడీఓ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి ఇష్టానుసారం ఆయనే నియంత అయిపోయి మదనపల్లిలో ఎవరిని పడితే వారికి నచ్చిన వారిని ఎవరైతే వారికి వసూళ్లు చేయిస్తారో వాళ్ళకి నచ్చిన పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించడం జరుగుతుంది. నెల్లూరు నగరం 47వ డివిజన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ నిర్వహించారు. అధికారులు నాయకులతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ కోరారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం 47వ డివిజన్లో కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ వాసుబాబు డివిజన్ నాయకులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని రామకృష్ణ అధికారులకి డెడ్ లైన్ పెట్టారు. అనంతరం రామకృష్ణ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజా దర్బార్తో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొందరు సచివాలయ సిబ్బంది సెల్ ఫోన్లో మునిగిపోవడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేదే లేదని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రజలందరి సమక్షంలో సెక్రటరీలు, కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ప్రజా విజ్ఞప్తుల దినం బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి మా అడిషనల్ కమిషనర్ అయినటువంటి మనకు వాసుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మన కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, కో క్లస్టర్, మనకు ప్రతి ఒక్కరు BLAలు, BLCలు అందరూ కష్టపడి ప్రజలందరికీ ఈరోజు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం జరుగుతుంది. ఖచ్చితంగా రెండింటి తెలియజేసినప్పుడు ప్రజలందరూ వారికున్న చిన్న చిన్న సమస్యల్ని విన్నవించుకునేందుకు సచివాలయానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జరుగుతున్నట్టు ఇక్కడ ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు నారాయణ గారు ఆదేశాలతో 28 డివిజన్లలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రంలోనే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో జీరోకి తీసుకురావాలన్నది సార్ ఉద్దేశం. ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విజ్ఞప్తులు 100 వచ్చినప్పుడు కనీసం అధికారులము, నాయకులు అందరం పాల్గొని ప్రజలు ఏ అవసరాలు రీత్యా ఇక్కడికి వచ్చారు, వారికి మనం ఏ విధంగా స్పందించాలని చెప్పి, వారు ఎలిజిబుల్లో ఉన్నారా, ఎలిజిబుల్లో లేరా, వీరు ఏ సమస్య మీద వచ్చారనేది నాయకులు, సెక్రటరీలు అందరూ కలిసి కూర్చొని ప్రజలకు అర్థమయ్యే విధంగా వీళ్ళ కరెంటు బిల్లు ఉందా, కారు ఉందా, సైట్ ఉందా, ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి. అంటే ఈరోజు అర్జీ తీసుకున్న తర్వాత ప్రతి 15 రోజులకోసారి ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చివరి ప్రజా దర్బార్ వరకు కూడా ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నారు. అంటే ఒక దర్బార్ కార్యక్రమంలో 20 అర్జీలు, 30 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కారం జరిగితే ప్రజలందరూ కూడా సంతోషాన్ని తెలియజేస్తారు. ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఏం చెప్తున్నారంటే, మన నెల్లూరు ఈ సిటీ కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దాదాపు ఈరోజు 15 స్కూళ్ళని ఆదర్శంగా తీసుకొని పేద విద్యార్థుల కోసంగా 15 స్కూళ్ళు అంటే దాదాపు 30,000 మంది విద్యార్థులకి బాగా విద్యా వసతి కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా హిట్ హౌస్లు కానీ, మన కాలనీలు కానీ, MSME పార్కులు కానీ,
స్మార్ట్ బజార్ నెల్లూరుకి ఒక తలమారికంగా తయారైంది. ఎక్కడ కూడా మనకి ఇప్పుడు చూడండి, అల్లిపురం దగ్గర నుండి లక్షల టన్నుల చెత్త, ఆ చెత్తను క్లియర్ చేసి ఈరోజు ఎన్విజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే నెల్లూరులో ఒక 2 రోజుల పాటు సెలవు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాకుండా ఆలోచిస్తూ ఎక్కడో సిటీస్కి వెళ్ళేవారు. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఇక్కడే ఉండి ఆహ్లాదకరమైన పార్కుల్లో, ఈ అమ్యూజ్మెంట్ పార్కుల్లో విహరించాలనే ఉద్దేశంతో అమ్యూజ్మెంట్ పార్కును తీసుకొస్తున్నారు. బోడిగడ్డ దగ్గర 5 ఎకరాల పార్కును నిర్మిస్తున్నారు. 47 పార్కులు సుందరీకరణ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, విద్యతోటి అన్ని విధాలుగా బాగుంటే ఉండని ఈసారి పార్కులను డెవలప్ చేయడం జరిగింది. ఇదే కాదు, కిట్ హౌస్లు అయితే, కాలనీలు అయితే ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ గుర్తించి ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి అన్నారు. నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి పాఠశాల నుండి స్థానిక బస్టాండ్ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ సమీరారెడ్డి నేషనల్ ఓటర్స్ డేను పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు మనం ఎన్నుకునే నాయకులపైన ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. అలాగే విద్యార్థులు చిన్నతనం నుండే తమ్మాకు, గుట్కా, కల్లు, సారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబాలను కూడా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు నిఖిల్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా యొక్క ఆదర్శ పాఠశాల సీతారామపురం నుండి ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు గ్రామమంతా పర్యటించి ప్రజలలో ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి, వాటి గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరుగుతోంది. సో ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని అందరూ కూడా తమ యొక్క ఓటుని వినియోగించుకొని సో మన భావి భారత తరాలకి మరియు మన మున్ముందు తరాల అందరికీ కూడా మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి అధికారాన్ని, తర్వాత మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరికీ అందించేటువంటి మంచి నాయకునే క్రమంలో అందరూ కూడా వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాలని మేమందరం కూడా మన యొక్క పిల్లల తరఫున ర్యాలీ చేయడం జరుగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యంత్రీకరణంతో కంప సముద్రానికి కదిలిన యంత్రాంగం, ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ, ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు. నంద్యాలలో ఘోర ప్రమాదం, అగ్నికి ఆహుతైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్, 3 దుర్మరణం, పలువురికి గాయాలు. నెల్లూరు నగరంపై ఏఎస్పీ దీక్ష స్పెషల్ ఫోకస్, నగరంలో అర్ధరాత్రి సుడిగాలి పర్యటన, రౌడీ షీటర్లకు వార్నింగ్. స్వాతి బార్ని తనిఖీ చేసిన ఏఎస్పీ దీక్ష, మందుబాబు జంప్, పలు వివరాలు సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.